ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడుంది? ఆధ్యాత్మికకు ప్రతీకట ఇది. రహస్యమైన అద్భుతాలున్నాయంట. అరే, ఇది ఎక్కడుందో ఊహించగలరా? ఇది ఇండోనేషియాలో సెంట్రల్ జావా ప్రాంతంలో ఉన్న బొరోబుదూర్ ఆలయం. దీన్ని 9వ శతాబ్దంలో శైలేంద్ర వంశానికి చెందిన రాజులు నిర్మించారు. ఇది సాధారణమైన దేవాలయం అయితే కాదు. ఇది ఒక మహాబౌద్ధ మండప ఆకారంలో నిర్మించబడింది. దీని మొత్తం 9 అంతస్తులు ఉంటాయి. 500 పైగా బుద్ధ విగ్రహాలు, 2600 పైగా రాతి శిల్పాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. ప్రతి అంతస్తు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది. కింద అంతస్తు నుంచి పైకి వెళ్తున్న మనిషి కామ, ఆతృత, కష్టాలు అన్నిటిని వదిలి చివరికి నిర్మాణ స్థితికి చేరుకుంటాడని ఇక్కడ ఒక సూచన. ఈ ఆలయం శతాబ్దాల పాటు మరుగున పడి ఉంది. అగ్నిపర్వతాల బూడిద అడవుల మధ్య కప్పుకుపోయింది. 19వ శతాబ్దంలో మళ్ళీ దీన్ని కనుగొనబడింది. ఆ తర్వాత యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. శైలేంద్ర వంశం వదిలిన ఈ అద్భుతం నేటికి బౌద్ధ సాంప్రదాయాన్ని చిహ్నంగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మానవ ఆలోచన, శిల్పకల్పన, భక్తి కలయికతో నిర్మించిన ఒక శాశ్వతమైన అద్భుతం. అదే బొరోబుదూర్ ఆలయం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.